చాలా మంచి డిస్కషన్ జరిగింది. యుద్ధాన్ని ఆపడం కోసం మేము మాట్లాడుకున్నాము. ఇరు దేశాలకు సంబంధించిన కోల్డ్ వార్ని కూడా కొంత కంక్లూడ్ చేశామని చెప్పి అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు. సో జెలెన్స్కీతో మాట్లాడుతాను, ఆ తర్వాత తుదిని వెల్లడిస్తానంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఈ నేపథ్యంలో ఆయన భావన ఎలా ఉండేదనంటే, ఈ పిచ్చి మూర్ఖుడైనటువంటి ట్రంప్ భావన ఎలా ఉండేదనంటే, ఎలాగైనా జెలెన్స్కీ నా మాట వింటాడు, నేను వాడితో బిజినెస్ చేస్తున్నాను, 50% షేర్ ఇస్తున్నాను, నేను ఆయుధ సామాగ్రిని సమకూరుస్తున్నాను, ఇండైరెక్ట్గా వాడి వైపుగా నిలబడ్డాను కాబట్టి నేను ఏం చెప్తే చెల్లుతుందని చెప్పి ఆయన భావించి ఉంటాడు. కానీ ఇప్పుడు జెలెన్స్కీ ఏమంటున్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను, నా భూభాగాన్ని రష్యాకి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను ఒక అంశం అయితే, ఇక వాళ్ళు ఉన్న పలంగా యుద్ధాన్ని ఆపేయాలి, అంతేగాని ఏది పడితే కండిషన్లు పెడతానంటే ఏ ఒక్క కండిషన్కి కూడా నేను అంగీకరించను. ఇది జెలెన్స్కీ చెప్తున్న మాట. ఏ కండిషన్కి కూడా అంగీకరించను, చాలా క్లియర్గా రష్యా అధ్యక్షుడు చెప్తే నేను అంగీకరించాలా, ఆయన నువ్వెవడని అడగడానికి అన్నట్టుగా ట్రంప్ని ఎదిరిస్తూ ట్రంప్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నాడట. ఏకంగా ట్రంప్తో భేటీకి కూడా రమ్మని పిలిస్తే నేను ఒక్కనేలా వస్తాను, నాతో పాటుగా యూరోపియన్ యూనియన్స్ ఉన్నాయి, నాటో దేశాలు అందరినీ కలగలుపుకొని వస్తానని చెప్పి ఇటు డొనాల్డ్ ట్రంప్కి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రష్యా అధ్యక్షుడు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నాడు, నా డిమాండ్స్ ఇవి, ఈ ప్రాంతాలని డోంటెస్క్, లుహాన్స్క్, ఆ తర్వాత జిపటోరియా, ఇవన్నీ ప్రాంతాలని నాలో కలిపేయాలి, అంటే మా భూభాగంలోకి ఇచ్చేయాలి. ఈ భూభాగంలోకి ఇచ్చేటువంటి క్రమంలో మాతో పాటుగా విభేదాలను కూడా తగ్గించుకోవాలి, వార్ ఎక్విప్మెంట్ ప్రిపరేషన్ తగ్గించుకోవాలి, బ్రిటన్ నుంచి నాటో దేశాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా వారు ఒంటరిగా ఉండాలి అని చెప్పి పుతిన్ కోరుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది సబబైనటువంటి ఒక డిమాండ్గానే ట్రంప్ కూడా భావించాడు. కానీ దాన్ని ఇప్పుడు జెలెన్స్కీ ఒప్పుకోవడం లేదట. ఇక నీ కర్మరా బాబు అని వదిలేయడం తప్ప ఏం లేదు జెలెన్స్కీకి, ఇక నీ కర్మరా బాబు అని చెప్పి వదిలేయడం తప్ప చేసేది ఏం లేదు. కానీ ఈ పిచ్చి ట్రంప్ మాత్రం జెలెన్స్కీ వింటాడనేటువంటి ఒక భావనలో, ఒక ఊహలో ఉండిపోయి, ఇమాజినేషన్లో ఉండిపోయి చైనాపై టారిఫ్ పెంచాడు, భారత్పై టారిఫ్ పెంచాడు, భారతీయులను శత్రువులుగా మార్చుకున్నాడు, చైనాని శత్రువుగా మార్చేశాడు, రష్యాను ఒక రకంగా శత్రువుగా మార్చేసుకున్నాడు కోల్డ్ వార్ నేపథ్యంలో. సో జెలెన్స్కీ ఒక్కడి కోసం, ఒక చిన్న దేశానికి సంబంధించిన ఒక అధ్యక్షుడి కోసం, ఒక జెలెన్స్కీ కోసం, అక్కడ మినరల్స్ కోసం ఇంతమంది శత్రువులను తయారు చేసుకొని ఇంతమంది పైన ఒత్తిడి తీసుకొచ్చి ఒక రకంగా నానా హైరానా సృష్టించాడు ఈ పిచ్చి ట్రంప్. సో ఏదేమైనా ట్రంప్కి తగ్గ శాస్తి జరిగిందని భావించాలి. జెలెన్స్కీ ఏమాత్రం వినను అంటున్నాడు. మరి ఈరోజు ఇరు దేశాధినేతలు అటు జెలెన్స్కీ అండ్ ట్రంప్కి మధ్య భేటీ ఏ రకంగా జరుగుతుంది, మరి ఈ భేటీ నిజంగానే యుద్ధాన్ని ఆపేస్తుందా లేదా ఇంకా యుద్ధం ఇంకా ముదురుతూ ఉందా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ట్రంప్ చర్యలు ఇప్పుడు ప్రస్తుతానికి ఆందోళన గురి చేస్తున్నాయి. ట్రంప్ తెలిసి తెలియక ట్రంప్ పిచ్చివాడ్లాగా పదే చెప్తున్నా, మ్యాడ్ మ్యాన్, హీఈస్ అ మ్యాడ్ మ్యాన్. మ్యాడ్ మ్యాన్ చేసినటువంటి కొన్ని చర్యల కారణంగా ఇప్పుడు దేశాలు కూడా కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో జెలెన్స్కీని నమ్ముకొని ఉన్నది కాస్త అమ్ముకునే విధంగా ట్రంప్ అంతా ప్రయత్నం చేసి ఇప్పుడు ఆఖరికి వస్తే అమెరికానే బోల్తా కొట్టింది, అమెరికానే ఇబ్బందులు పాలవుతోంది. అమెరికా చర్యల వల్ల కొన్ని దేశాలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. సో ట్రంప్ చర్యలపైన మీ అభిప్రాయం ఏంటి? యుద్ధం ముగుస్తుంది అనుకుంటున్నారా? ట్రంప్ యుద్ధాన్ని ఆపేస్తాడా? ఆ శక్తి సామర్థ్యాలు ట్రంప్ దగ్గర ఉన్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే డొనాల్డ్ ట్రంప్తో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కూడా జరిగింది. ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి, పుతిన్ ఏమన్నాడు, అమెరికా అధ్యక్షుడు ఏ రకంగా పుతిన్ని ఒప్పించి మెప్పించాలనుకున్నాడు అన్నీ కూడా విన్నాం. రష్యా అధ్యక్షుడు చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు, కొంత భూభాగం కావాలి, ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలి, నాటో దేశాల్లో కలవకూడదు, మరీ ముఖ్యంగా యుద్ధానికి సంబంధించి తెరదేపే విధంగా ఈ బాంబుల తయారీ కానివ్వండి, వార్ ఎక్విప్మెంట్ తయారీ కానివ్వండి జరగకుండా ఉండాలి అని చెప్పి ఉక్రెయిన్ పైన కొన్ని ఆంక్షలు ఈ రకంగా ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు గివ్ అప్, నేను యుద్ధాన్ని ఆపడం కోసం సిద్ధంగా ఉన్నానని చెప్పి పుతిన్ చెప్పుకొచ్చాడు. ట్రంప్ కూడా ఒక రకంగా పుతిన్ యొక్క డిమాండ్లకి, పుతిన్ యొక్క ఆంక్షలకి నిజంగా ఇవన్నీ కూడా సబబుగానే ఉన్నాయన్నట్టుగా భావించాడు. అందుకే ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో భేటీ జరిగింది. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ టైం మళ్ళీ మాస్కోలో కలుద్దామని చెప్పి పుతిన్ అక్కడి నుంచి వైద్యులకు వెళ్ళిపోయాడు. అయితే ప్రస్తుతానికి ఉక్రెయిన్తో ఇక చర్చలు మొదలు పెట్టాడు ట్రంప్. ఉక్రెయిన్ జెలెన్స్కీని అమెరికాకి ఆహ్వానించాడు ట్రంప్. సో అమెరికాకు పిలిచి మరి రష్యా ఈ రకంగా చెప్పింది, వీటన్నిటికీ యాక్సెప్ట్ చేస్తావా? సరే ఇక యుద్ధం ఆగిపోతుంది, లేదు కాదు కూడదు అనుకుంటే ఇంకా నీ పని పట్టే ప్రసక్తి ఉంది అని చెప్పి
రష్యా ఇచ్చినటువంటి వార్నింగ్ని డైరెక్ట్గా ఇప్పుడు ట్రంప్ ఒక రకంగా పుతిన్ వాయిస్ని జెలెన్స్కీ ముందు ఉంచబోతున్నారు. పుతిన్ యొక్క మాటల్ని జెలెన్స్కీ ముందు ట్రంప్ పెట్టబోతున్నారు. అయితే రష్యాకు ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదని చెప్పి జెలెన్స్కీ తేల్చేశారట. ఒక ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదు, మా భూభాగాన్ని వాళ్ళకి ఎలా ఇస్తాం, దానికి నీ మధ్యవర్తిత్వం ఏంటి అంటే ఇప్పుడు జెలెన్స్కీ ట్రంప్ పై రెచ్చిపోతున్నారట. ట్రంప్కి చుక్కెదురైందని భావించాలి. ఒకవైపు రష్యా అధ్యక్షుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా డిమాండ్స్ ఇవి, ఒప్పిస్తే చెప్పు ఊరుకుంటా, లేదనంటే వాళ్ళని చంపేస్తా. ఇది పుతిన్ చాలా క్లియర్గా చెప్పిన మాట. నా డిమాండ్స్ ఇవి, నేను చెప్తున్న మాటలు ఇవి, దీనికి ఒప్పిస్తావా ఓకే, నేను యుద్ధాన్ని ఆపేస్తా, నా పెద్దగా ఆంక్షలు ఏం లేవు, నేను చెప్తుందలా నాకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే, అమెరికాకి రష్యాకి ఉక్రెయిన్ నుంచి ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడమే నా బాధ్యత. సో ఆ ఆకాంక్షల్ని ఆంక్షల్ని అక్కడ విధించి నువ్వు ఒప్పిస్తే నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు గివ్ అప్, నేను యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పి రష్యా అధ్యక్షుడు చెప్తే ఆ మాటల్ని యాసిస్గా ఇప్పుడు జెలెన్స్కీకి ఫార్వర్డ్ చేశారు డొనాల్డ్ ట్రంప్. సో జెలెన్స్కీ ఏమంటారంటే ఒక్క ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదు, మా భూభాగాన్ని ఎలా ఇస్తాం, ఇంచు భూమి కూడా ఇవ్వమని చెప్పి జెలెన్స్కీ తేల్చేశారట. ఇక డైరెక్ట్గా అమెరికాకి రమ్మని అడిగితే అమెరికాకి నేను ఒంటరిగా ఎలా వస్తా, యూరోపియన్ దేశాలు ఉన్నాయి నాతో పాటుగా, నేను దేంట్లో అయితే కలవాలనుకుంటున్నానో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో దేశాలు ఉన్నాయి, వారందరినీ పట్టుకొని వస్తా, ఒక్కడిని ఎట్లా వస్తా అని చెప్పి జెలెన్స్కీ అంటున్నారట. అయితే ఉక్రెయిన్ రాజ్యాంగం ఈ మా భూభాగాన్ని ఇవ్వడానికి ఒప్పుకోరు, శాంతి ఒప్పందం కోసం ఎలాంటి భూభాగాల మార్పిడి ఉండదు, రష్యా అధ్యక్షుడు పెట్టిన ఏ ఒక్క ఆంక్షకు కూడా నేను ఒప్పుకోను, నాకు డైరెక్ట్గా ఆయన యుద్ధాన్ని ఆపేస్తున్నానని చెప్పి ఆపేయాలి, అంతేగాని నాపై కండిషన్ పెడతాడా, నేను ఎప్పుడు అసలు ఒప్పుకొని కండిషన్స్ అని చెప్పి జెలెన్స్కీ సమాధానం ఇవ్వబోతున్నారట. మరోవైపు ఇవాళ ట్రంప్తో జెలెన్స్కీ భేటీ కాబోతున్నారు. అయితే శనివారం ట్రంప్తో పుతిన్ భేటీ అయ్యారు, ఈరోజు జెలెన్స్కీ భేటీ అవుతున్నారు. అది జెలెన్స్కీతో పాటుగా నాటో దేశాలకు సంబంధించిన అధినేతలు కూడా రాబోతున్నారట. అయితే పుతిన్ డిమాండ్ చేసిన దాంట్లో డోంటెస్క్, లుహాన్స్క్, కేర్సన్, జిపోటియా ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటి కూడా తమ భూభాగంలోకి కలపాలని రష్యా అధ్యక్షుడు అడుగుతున్నాడు. బికాజ్ ఈ ప్రాంతాల్లో హార్బర్స్ ఉన్నాయి, కొన్ని పోర్ట్ ఏరియాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా కొంత సముద్ర మార్గంగా రష్యా వినియోగించుకోవాలనుకుంటోంది కాబట్టి ఈ ప్రాంతాలను ఇవ్వమని చెప్పి అడుగుతోంది. కానీ జెలెన్స్కీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నారంటే జెలెన్స్కీ ఓ పిచ్చోడు, వాడు మూర్ఖుడు, వాడు జోకర్, నేనేది చెప్తే అదే వింటాడు, వాడికి నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను, యుద్ధ సామాగ్రి అందిస్తున్నాను కదా, సో నేను చాలా గొప్పోడిని, నా అంతటి గొప్పోడు లేడు, అమెరికా అధ్యక్షుడు అవ్వడం అంటే చిన్న విషయమే, ఏకంగా డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి రాలిపడేట అట్లాంటి వ్యక్తులం అని చెప్పి పిచ్చిగా, మూర్ఖంగా, పిచ్చివాడ్లా భావించి రష్యా పైన ఒత్తిడి తేవడాలు, రష్యా మాట వినలేదని చెప్పి భారత్ పై ఒత్తిడి తేవడాలు. ఈ పిచ్చోడికి నాకు అర్థం కాదు, డొనాల్డ్ ట్రంప్కి ఉక్రెయిన్ మాట వింటుందని చెప్పి భావించి అందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి అట్టకెళ్ళకి రష్యాని మెప్పించుకునే ప్రయత్నం చేశాడు. రష్యాని పిలిపించుకున్నాడు, రష్యా డిమాండ్స్ ఏదో ముందు పెట్టేసింది. రష్యాని రప్పించడం కోసం భారత్పై ట్యాక్స్ పెంచిండు, చైనాపై ట్యాక్స్ పెంచాడు. ఈ రకంగా పిచ్చి పిచ్చి ప్రవర్తనలు, దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆఖరికి వస్తే ఏమైంది, జెలెన్స్కీనే మాట వినడం బంద్ చేశాడు. జెలెన్స్కీ నేను ఇవ్వబడవా నాకు చెప్పడానికి అన్నట్టుగా డైరెక్ట్గా ట్రంప్ని ఎదిరిస్తున్నాడు. ట్రంప్ని ఇంచు భూమి కూడా ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, రష్యా ఒప్పందానికి నేనెందుకు అంగీకరిస్తాను, అయినా